పులిహోర పెడతారు నైవేద్యంగా. ఆ వినాయకుడికి నైవేద్యంగా పులిహోర పెడతారు. అమ్మవారికి నైవేద్యంగా పులిహోర పెడతారు. మనోళ్ళు ఈజీగా దొరుకుతదని చింతపండు పులిహోర ఏసి పెడతారు. కానీ చాలా అస్సలు మంచిది కాదు. చింతపండు పులిహోర పెట్టమని ఎక్కడ చెప్పలేదు. నైవేద్యంలో నిమ్మకాయ పులిహోరనే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడికి ఏదైతే నైవేద్యంగా పెడతారో అది మనుషుల ఆరోగ్యానికి మంచిదనే కదా నైవేద్యంగా పెట్టి తినాలని అన్నారు. అందుకని నిమ్మకాయ పులిహోరనే వేయాలి. నిమ్మకాయతోటే పులిహోర వేయాలి. అందుకే మొన్న మా గృహప్రవేశంలో నిమ్మకాయతోటే పులిహోర వేయించిన. చింతపండు పులిహోర వేస్తా అంటే వాళ్ళు వంటలు చేసేవాళ్ళు వద్దు వద్దు నిమ్మకాయ పులిహోరనే కావాలి అని చెప్పేసి 100 నిమ్మకాయలు తెప్పించి పిండి పెట్టినాం. వాళ్ళ వంటలలో వచ్చేసరికి నిమ్మ పులుసు పిండి రెడీ పెట్టించినాం. వాళ్ళకి నిమ్మ పులుసు ఇస్తే కలిపిరు వాళ్ళు నిమ్మకాయ పులిహోర. ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా అమ్మవారికి పులిహోర చేసి పెడతారు.